వార్తకి ప్రకటనకి ఉన్న తేడా చూడండి. నారాయణకు సంబంధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100లో 22 ర్యాంకులు మాకే అన్నటువంటి వార్త, అదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఇక్కడ. అదే సందర్భంలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100లోపు 19 ర్యాంకులు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 1000లోపు 98 ర్యాంకులు, ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 100లోపు 57 ర్యాంకులు. ఇది అదేందో మరి అర్థం కాల. ఆల్ ఇండియా ఆల్ కేటగిరీలో 100లోపు 57 ర్యాంకులు ఏకంగా. ఇది చైతన్య వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్. అలాగే ఆల్ ఇండియా టాప్ 11 లోపు 6 ర్యాంకులు కూడా రాసేశారు. బట్ ఇక్కడ అంటే మన రాష్ట్రంలో వాస్తవంగా అడ్వర్టైజ్మెంట్లకి సంబంధించి ఎంత వింత జరుగుతోంది అన్నదానికి సాక్ష్యం ఈనాడే వార్త. తొలి 100లో 11 మనకే. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20లో ఇద్దరే. టాప్ 100లో 11 మంది. ఏపీ 6, తెలంగాణ 5 ర్యాంకులు సాధించారు. తొలి ర్యాంకును రాజస్థాన్కి చెందిన మహేష్ కుమార్, రెండో ర్యాంకును మధ్యప్రదేశ్ విద్యార్థి ఉత్కర్ష్ అవధియా దక్కించుకున్నారు. క్రిషాంగ్ జోషి మహారాష్ట్ర ఆ తర్వాత ర్యాంకులో అన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో వీళ్ళు ఈ వార్త రాయకపోయి ఉంటే కనుక అసలు ఏమీ తెలిసి ఉండేది కాదేమో. మృణాల్ కిషోర్ జా ఢిల్లీ 3-4 ర్యాంకులు కైవసం చేసుకుని ఢిల్లీకి చెందిన అనికా అగర్వాల్ 5వ ర్యాంకు సాధించి అమ్మాయిల విభాగంలో టాపర్గా నిలిచింది. కాకర్ల జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచాడు. విద్యార్థి స్వస్థలం తణుకు కాగా హైదరాబాద్లో ఇంటర్ చదివి ఇక్కడే నీట్ రాశాడు. మొత్తం 720 మార్కులకి 670 సాధించాడు. దీంతోపాటు 100లోపు 37, 46, 48, 95 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులు సాధించారు. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించినటువంటి డి కార్తిక్ రామ్ కిరీటి మన రాష్ట్రం నుంచి టాపర్గా నిలిచాడు. దీంతోపాటు 56, 59, 64, 70, 82 ర్యాంకులు ఏపీ విద్యార్థులకు దక్కాయి. ఇది ఇక్కడేమో అన్నీ అసలు చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ కూడా మనకే అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఎవరు మోసం చేస్తున్నారు? ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే కుప్పల అడ్మిషన్లు, డబ్బులు, లక్షలకి లక్షలు అప్పులు చేసైనా పోస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు వీటి మీద నియంత్రణ లేదు. అలాగే వీళ్ళ దందా ముందు ఎవ్వరూ ఆగలేరు.